हिंदी। मैं डॉक्टर लक्ष्मीकांत राठी, अध्यक्ष इंडियन साइकेट्रिक सोसाइटी निज़ामाबाद में आज जो सभी के सहयोग से ऑल द स्कूल्स, ऑल द पुलिस डिपार्टमेंट, एक्साइज डिपार्टमेंट के साथ जो एंटी ड्रग अवेयरनेस रैली ली गई है वो बहुत ही महत्वपूर्ण है। आज के समाज को ये संदेश देना बहुत ज़रूरी है कि युवा वर्ग बहुत तेज़ी के साथ नशे की अंधेरी गलियों में भटकने शुरू हो जाता है। तो ये ज़रूरी है कि हम उन्हें जागरूक करें, ये ज़रूरी है कि हम उन्हें पहले से आगाह करें कि इसमें एक बार शुरुआत हो जाने के बाद इसमें से निकलना बहुत मुश्किल होता है। और एक और मेरी गुजारिश है कि पालकों से, सभी से, कि जब शुरुआत हो जाती है अपने बच्चों पर ध्यान रखें, और यदि ऐसा लगता है आपको कि वो नशे की ओर मुड़ रहे हैं तो शुरुआत में ही उन्हें यहाँ पर लेके आए, काउंसलिंग के द्वारा, बाकी साइकेट्रिक ट्रीटमेंट के द्वारा उनका शुरुआत में यदि उपचार किया जाए तो सक्सेस रेट ज़्यादा होता है। इस बात की भी संभावना है। ये सब जागरूकता करने के लिए निज़ामाबाद में ये जो आयोजित रैली की गई उसका मैं एज ए अध्यक्ष इंडियन साइकेट्रिक सोसाइटी बहुत ज़्यादा सराहना करता हूँ। आई अप्रिशिएट इट वेरी मच एंड इट विल गो माई सर्वे टू इंक्रीज अवेयरनेस अबाउट एंटी ड्रग अबाउट ड्रग्स नॉट टू बी यूज्ड इन अर्ली लाइफ एज वेल एज एनी पार्ट ऑफ लाइफ। थैंक यू वेरी मच। నేను BWO డిస్ట్రిక్ట్ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆఫీసర్గా తెలియజేయడం ముఖ్యంగా నేటి సమాజంలో ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యత కూర్చుంది. ఆరోగ్యం లేనిదే దేనికి కొరకాదు. కాబట్టి గత కొన్నేళ్లుగా మనము కరోనా తర్వాత జీవితంలో ఆరోగ్యవంతంగా ఉండడం, మన జీవితం యొక్క అసలైన విలువలు అందరికీ, ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. కాబట్టి ఇక మీదట డ్రగ్స్ వాడడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మత్తు పానీయాలు వద్దు, ఆరోగ్యవంతమైన జీవితమే వద్దు. అటువంటి ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలంటే కొన్ని కట్టుబాట్లకి, కొన్ని క్రమశిక్షణతో ఉండి జీవితాన్ని ముందుకు సాగించాలని, ముఖ్యంగా యువతల్లో, పిల్లల్లో, తెలిసి తెలియని వయసులో ఈ మత్తు పానీయాలకి బానిసలైపోయి జీవితంలో తేరుకోలేక ఉన్న వారికి మేము డ్రగ్ అడిక్షన్ సెంటర్ కూడా ఉంది మాది డిపార్ట్మెంట్ తరఫున, రీసెంట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దాంట్లో కూడా వచ్చి మీరు కౌన్సిలింగ్ ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా కూడా మనము వారిని నయం చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి వారి జీవితాన్ని, వారి కుటుంబ సభ్యుల జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్లో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజా జీవితంలో డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి. అందులో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా దాని నుంచి చైతన్యం కలగడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ, అదేవిధంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ తెలంగాణ వాళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలను ఆల్రెడీ 3 రోజుల నుంచి వాళ్ళు ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఈ ర్యాలీలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నిజామాబాద్ శాఖ, కామారెడ్డి శాఖ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వివిధ కళాశాల NCC క్యాడెట్స్, అదేవిధంగా పాఠశాల స్టూడెంట్స్, మిగతా చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ర్యాలీ జరిగింది, తర్వాత సమావేశం కూడా జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఎక్సైజ్ శాఖ అహర్నిశలు పాటుపడుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర యొక్క ధ్యేయం, తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ని రూపుమాపాలని, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ యొక్క అవగాహన, చైతన్యం వెళ్ళాలి. దానికోసం అందరి సహాయ సహకారాలు తీసుకుంటుంది. నమస్కారం, నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. ఈరోజు సైకాట్రిక్ ఇండియన్ సొసైటీ, తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిజామాబాద్, మా డిప్యూటీ కమిషనర్ గారు సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము ఓల్డ్ కలెక్టరేట్ నుంచి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు, ఖలీల్వాడి వరకు మా వాకథాన్ని నిర్వహించాము. దీనికి నిజామాబాద్ పట్టణంలోని స్కూళ్ళ విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, తర్వాత వాళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా నిజామాబాద్ జిల్లా నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనము ఈ మధ్య చూస్తున్నాము యువత ఎట్లా చెడిపోతున్నారో. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆర్నిశలు కట్టబడుతున్నాము. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో గాంజాయిని, తర్వాత మిగతా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ నిర్మూలించడానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా శ్రమిస్తున్నాము. మాకు సమాజం నుంచి అందరూ కొంచెం అవగాహన కల్పించి మాకు తోడ్పడితే నిజామాబాద్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మేము అహర్నిశలు చేస్తున్నాము. దీనికి మీ తోడ్పాటు అందరూ ఉండాలని కోరుతున్నాను.
ఇవాళ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మత్తు పదార్థాలపైన శిబిరం అవగాహన ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెయిన్ అకేషన్ ఏంటంటే 26 జూన్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో దీన్ని మేమేంటంటే ఆ అంశాన్ని ఉద్దేశించి ఇవాళ మా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అంతేకాకుండా సౌత్ జోన్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ లోకేష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. తర్వాత మా ఇండియన్ సైకియాట్రిక్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ కే అలించందాని గారు మరియు ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నారాయణరావు గారు, తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జార్జ్ రెడ్డి గారు, డాక్టర్ వినాయక నసీరాబాదీ గారు, డాక్టర్ శ్రీధరరాజు సార్ అండ్ మా సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గంగారాం గారు అండ్ తర్వాత మన్మోహన్ రాజు గారు చాలామంది ఇక్కడికి ఇవాళ రావడం జరిగింది. వాళ్ళందరూ మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నిజామాబాద్కి వచ్చారు. సో దయచేసి మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా అవేర్నెస్ యాక్టివిటీలో ముందుంటుంది. మీకు ఎక్కడైనా అవసరం వచ్చినా దేశవ్యాప్తంగా మా సర్వీసెస్ అనేవి మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మేము వివిధ రకాల గ్రామీణ ప్రాంతాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపైన ఒక కన్నేసి ఉంచండి. ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే పిల్లల్లో ప్రవర్తన సమస్యలు వచ్చినా కానీ తర్వాత అడిక్షన్ సమస్యలు వచ్చినా కానీ మొహమాట పడకండి. చాలామంది స్టిగ్మా ఫీల్ అవుతుంటారు. డాక్టర్ని కన్సల్ట్ కావాలంటే మీ దగ్గరలో సైకియాట్రిస్ట్ కలిసి దీనికి డీఅడిక్షన్ డీటాక్సిఫికేషన్ చికిత్స పద్ధతులు ఉంటాయి. దాని ద్వారా మీ పిల్లలు నార్మల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందరు ఇక్కడికి వచ్చినందుకు నేను ఈ సందర్భంగా వివిధ స్కూల్ పిల్లలు ముఖ్యంగా నలంద స్కూల్ కానీ తర్వాత నవ్య భారతి స్కూల్ తర్వాత వివిధ రకాల మన ఎన్సీసీ స్టూడెంట్స్ తర్వాత ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ సిబ్బందికి తర్వాత పోలీస్ ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన ట్రాఫిక్ సిబ్బందికి మరి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారిని వేదిక పైకి రావాల్సింది డాక్టర్ మన్మోహన్ రాజు గారిని సిద్ధరాజ్ సార్ ప్లీజ్. Sir, psychiatrist and movie director, movie actor. And Telangana State Medical Council Executive Council member Rajkumar Garni Vedika Payiki రావాల్సిందిగా కోరుతున్నాను. And District Women Development Officer Rasul B. Madam గారిని వేదికకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. Society South Zone Branch General Secretary Dr. Lokesh Reddy garu. Sir,
తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నారాయణరావు గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. మా సీనియర్ సైకియాట్రిస్ట్ మా అందరికీ ఇన్స్పిరేషన్ డాక్టర్ శ్రీరావు సార్ని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ వినాయక్ జఫర్ నజీరాబాద్ గారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జాజిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరూ చాలామంది వివిధ దేశాలు ఇప్పుడు మా సౌత్ జోన్ సెక్రటరీ గారు అక్కడ నుంచి వైజాగ్ నుంచి రావడం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు అమరావతి యాక్చువల్గా ఆయన దేశవ్యాప్తంగా ఇనిషియేటివ్ గౌహటికి నుంచి అస్సాం నుంచి రావడం జరిగింది. మీరు వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇక్కడ టీఎస్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రాజ్ కుమార్ గారు చాలా తెలంగాణ రాష్ట్రానికి మంచి అవేర్నెస్ యాక్టివిటీ చేస్తున్నారు. తర్వాత ఇక మీకు తెలిసింది మన సోమిరెడ్డి సార్ గురించి నా చిన్న ఆయన ఉన్న జరిగినప్పుడు సార్ దగ్గర నుండి ఆయన కమిట్మెంట్ నేను చూసాను పర్సనల్గా. ప్రతి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అవగాహన కల్పించి ఆ ఇష్యూని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ చిన్న చిన్న 1 minute మెసేజ్ ఇస్తారు. సో మొదటగా నేను చీఫ్ గెస్ట్ లాస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ మొదటగా డాక్టర్ శ్రీరావు సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Good morning all students. Let us cheer up. Hip hip, hip hip, hip hip, hip hip. జీవితంలో అందరం విజయాన్ని సాధించాలనుకుంటాం. జీవితంలో కిక్ కావాలనుకుంటాం. మనం లైఫ్లో కిక్ కావాలంటే డ్రగ్స్ ఇటువంటి మాదక ద్రవ్యాలు కాదు, లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి. మనందరం ఒకసారి అనుకుందాం, ఐ కెన్ విన్. ఏమంటున్నాం మనం ఇప్పుడు? ఐ కెన్ విన్, ఐ కెన్ విన్, ఐ కెన్ విన్, ఐ కెన్ విన్, ఐ ఆమ్ ద విన్నర్, ఐ ఆమ్ ద విన్నర్, ఐ ఆమ్ ద విన్నర్, ఐ ఆమ్ ద విన్నర్. మనం గెలిచి లైఫ్లో కిక్కును చూడాలి, అంతేగాని షార్ట్కట్లో ఏదో మాదక ద్రవ్యం తీసుకుంటే, డ్రగ్స్ తీసుకుంటే కిక్ వస్తుంది అనేటువంటిది ఒక ఫాల్స్ నోషన్. అది మన లైఫ్లో మన ఓటమి చూపిస్తుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, మరి ఎన్సీసీ వాళ్ళు, మరి ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. Once you start taking drugs, it changes your brain chemistry, brain structure. So एक बार भी दवाई ड्रग्स लिए आपने, सादा ड्रग भी, तंबाकू भी या कोई भी ड्रग एक बार सिर्फ ट्राई करने के लिए, उससे आपके ब्रेन में ये चेंजेस हो जाएंगे कि ज़िंदगी भर आपको दवाई ले या ड्रग्स लेना पड़ेगा. तो बेटर अवॉइड फॉर द फर्स्ट टाइम फॉर यूथ ऑफ आवर कंट्री. एक बार भी किसी ने भी बोला कि एक बार तो ट्राई करो, नहीं, एक बार भी ट्राई करेंगे तो ज़िंदगी भर की लत लग सकती है, ज़िंदगी भर की आदत पड़ सकती है, आपके ब्रेन में चेंजेस आ सकते हैं. सो से नो टू ड्रग्स एंड यस टू लाइफ. थैंक यू. Thank you, Vinod sir, for your valuable message. I would like to request our past president and founder secretary, Dr. Jajireddy sir, please give a brief message. థ్యాంక్ యూ. మేము చాలా చదువుకుంటున్నాము, మేము చాలా కాన్ఫరెన్స్ చేస్తున్నాం. మేమేమే మాట్లాడుకోవడం కంటే
ఈ యొక్క టాపిక్ డ్రగ్ అడిక్షన్ అనేది మా కాన్ఫరెన్స్ టాపిక్. మేము అనుకున్నాము సమాజంలోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అన్నిటికంటే మాకు చాలా ఆనందం ఏంటంటే స్కూల్ పిల్లలు మీరందరూ యాక్టివ్గా వచ్చారు. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. మీరు ఒక్కొక్కరు ఒక 10 మంది మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇక మేము ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి అటెండ్ అయినాము. మేము చాలా విషయాలు అక్కడ డ్రగ్స్ గురించి మేము తెలుసుకున్నాము. ఇది ఒక మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది, మన తెలివితేటల్ని డ్యామేజ్ చేస్తుంటుంది. ఏ డ్రగ్ అయినా మనం డ్రగ్స్ని నో చెప్పాలి. అందుకొరకే వీ షుడ్ సే ఎస్ టు లైఫ్ అండ్ నో టు డ్రగ్స్. అండ్ రియల్లీ మీరందరూ చాలా ఆకలితో ఉన్నట్టున్నారు, అయినా మీరందరూ బాగా నడవడం మీకు కూడా ఎక్సర్సైజ్ అయింది, మీతో పాటు మాకు కూడా ఎక్సర్సైజ్ అయింది. ముఖ్య ఉద్దేశం అవేర్నెస్. థ్యాంక్ యూ విశాల్. ఇప్పుడు మన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ లోకేష్ రెడ్డి గారిని బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికి గుడ్ మార్నింగ్ అండి. అంటే అందరూ సార్ వాళ్ళందరూ చెప్పారు, కాకపోతే మై మెసేజ్ ఈజ్ డ్రగ్కి అడిక్షన్ ఈజ్ ఏ మెడికల్ డిజార్డర్. ఇది ఒక జబ్బు అండి. మనం ఇది చెడు అలవాటు చెడ్డదే, కానీ చెడు మనిషిలాగా చూడకండి. దానికి బానిస అయిన వాళ్ళని ఒక జబ్బుతో బాధపడుతున్న వాళ్ళలాగా చూడాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. సో ఇది మనం ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే ఒకరు తాగుతున్నాడు, వాడు చెడ్డవాడు వదిలేసేయండి కాదు. సో వాడు ఒక జబ్బు తప్పదు. ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయిపోతే మనం వీ ట్రై టు సేవ్ ఇట్, అంతేనా? కనీసం ఒక అంబులెన్స్ కాల్ చేసేసి వాడిని పంపిస్తాం. సో అలాగే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక జబ్బుతో, మానసిక జబ్బుతో బాధపడుతున్నట్టు లెక్క. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇది మనం చెప్పాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలిసి కొన్ని ప్రయత్నాలు చేసి ఒక జబ్బు తెచ్చుకోవడానికి ఎవరో ట్రై చేయండి. సో ఇప్పుడు దోమలు ఎక్కువ ఉన్నాయంటే వీ యూజ్ సంథింగ్ టు ప్రివెంట్ ఫ్రమ్ సమ్ డిసీజ్. అలాగే ఇది అలవాటు స్టార్ట్ చేయకండి, ఈ జబ్బు తెచ్చుకోకండి. సో ఇది ఒక జబ్బు, దీనికి వైద్యం ఉంది, వైద్యం చేయొచ్చు. సో ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి, తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ. వెల్కమ్ డాక్టర్ మణికాంత్ కొండపల్లి, ఎడిటర్ ఇండియన్ తెలంగాణ జర్నల్ సైకియాట్రీ. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రాజ్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికలు అలంకరించిన చీఫ్ గెస్ట్కి అండ్ మా విశాల్ అన్న, జార్జ్ రెడ్డి అన్న అండ్ ఆల్ ఆఫ్ ద స్టేజ్, ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి వార్మ్ గ్రీటింగ్స్. ముందుగా సైకాట్రీ బ్రాంచ్ గురించి చెప్పాలి. ఐఎమ్ బేసికల్లీ అనెస్థీజియాలజిస్ట్, నేను మత్తు డాక్టర్ని. సో అందరూ ఇలా మత్తు అంటే కొంచెం నాకు కూడా లైక్ అనెస్థీజియా ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ద బ్రాంచ్ విచ్ ఈజ్ ఇన్ టు ద పబ్లిక్ రిలేషన్షిప్ ఇస్ సైకాట్రీ బ్రాంచ్. అంటే నార్మల్గా మనం ఆ డాక్టర్ దగ్గర పోవద్దు అనుకుంటాం, కానీ మనకు అటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ దే ఆర్ కండక్టింగ్, మెయిన్లీ విశాల్ అన్న, జార్జ్ అన్న. And a very round of applause to them. Please give a big round of applause. And thank you Exercise Department also. So నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే ఈ డ్రగ్స్ వాడడం లైక్ ఈ డ్రగ్స్ వాడకండి అని చెప్తున్నారు, లైక్ కొకైన్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇప్పుడు మనం అంటుంటాం. సో అది కొంచెం ఫ్యాషన్ లెక్క తీసుకొని దానికి అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది కాకుండా సైకాట్రీ సొసైటీ వాళ్ళు చేసే ప్రయత్నం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ కీప్ డూయింగ్ సార్. సో దాంట్లో నిజామాబాద్ జిల్లాలో మీరు లాస్ట్ 3 days నుంచి పెట్టే ప్రోగ్రామ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఇది ఈ నిజామాబాద్ సైకాట్రీ సొసైటీ కానీ తెలంగాణ సైకాట్రీ సొసైటీ, ఈ డాక్టర్స్ అనేది డాక్టర్ సొసైటీ వాళ్ళందరికీ ఆదర్శం సార్. ఎప్పుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఏం కాన్ఫరెన్స్ పెట్టినా కూడా లైక్ తెలంగాణలో వీఆర్ విత్ యూ. అండ్ ఇంకొకటి
You are me, Telangana Psychiatrist Society is role model for Indian psychiatry, sir. You are doing an excellent job and we appreciate you a lot. And being a part of it, మేము ఇప్పుడు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒక చిన్న అవుట్ ఆఫ్ ది బాక్స్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. క్వాక్స్ అంటే ఆర్ఎంపీ పిఎంపీస్ మీద మేము కూడా రైట్స్ చేస్తున్నాము. అది అపార్ట్ ఫ్రమ్ ద డ్రగ్స్ ఇది ఆర్ఎంపీ పిఎంపీ దగ్గర కూడా వైద్యం తీసుకోవడం అనేది కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ప్రజలు కూడా ప్రాణాలు ఈవెన్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. సో don't take treatment from the quacks. So they are using high steroids and antibiotics, which is global threatening to the patients in long term. So thank you very much for giving this opportunity, sir. మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కలెక్టర్ నారాయణరావు గారిని బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వేదికను అలంకరించిన పెద్దలు, చేసిన విద్యార్థులకు నమస్కారం. ఎడిక్షన్ అంటే ఏం లేదు, మనం ఒకసారి దాన్ని పట్టుకుని మళ్ళీ వదలలేకపోవడం, అది లేకపోతే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవ్వడానికి ఎడిక్షన్ అనుకోండి. అంటే ఇప్పుడు ఫోన్ ఉంది, మన కరోనా టైంలో అవసరం అని ఇచ్చారు, ఇప్పుడు అది మనం ఇంట్లో లేకపోతే మనకు ఊరుకోవట్లేదు. సో డ్రగ్స్తో పాటు ఫోన్ కూడా ఒక ఎడిక్షనే. మీరు ఇంటికి వెళ్ళి ఫోన్లు ఆడకుండా లేదా స్కూల్లో దొంగతనానికి తీసుకెళ్ళకుండా మందు డ్రగ్స్ అంటే ఇందాక చెప్పారు, అది వేరేలాగేమి ఉండదు. వాడే మందులు ఉంటాయి, కొత్త పదార్థాలు ఉంటాయి. సో ఒక్కసారి అలవాటు అయితే మనం వదులుకోలేనప్పుడు ఎడిక్షన్ అనుకో. అందుకని ఫస్టే మనం దాని జోలికి పోకుండా ఉంటే ఆ బాధ ఉండదు. అట్లాగే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొస్తే దానికి వైద్యం ఉంటుంది. నాకు సార్ చెప్పినట్టు ఎవరైనా తెలిసిన వాళ్ళు చుట్టాల్లో ఉంటే తీసుకురండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వైద్యం ఉంటుంది. మీరు మాత్రం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, సండే అయినా ఇంత యాక్టివ్గా మేబీ స్కూల్ టైం కన్నా ముందే వచ్చినట్టున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాగా టప్పట్లు కొట్టి జాగ్రత్త బాబు అన్నట్టు ఉంటుంది, కానీ మీరు సందర్భాన్ని బట్టి కొడుతున్నారండి. వాళ్ళ ఎంజాయింగ్ టుడే మార్నింగ్ ఎడిదిరిగి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిస్ట్రిక్ట్ ఉమెన్ డెవలప్మెంట్ ఆఫీసర్ రసూల్ బి మేడం గారిని బ్రీఫ్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు డ్రగ్ ఎడిక్షన్ నుంచి కాపాడడానికి ఇంతగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎనస్థీషియన్ సొసైటీ వారికి మరియు నా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, పిల్లలకి, ఎన్సీసీ క్యాడెట్స్కి మరియు ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా మన డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కొందరు పిల్లలు కూడా వచ్చినారు. వారందరికీ ఆ సొసైటీ, స్నేహ సొసైటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు నమస్కారం. ఈరోజు మనము ఈ డ్రగ్ ఎడిక్షన్ నివారణ గురించి ఇంత పెద్ద ఎత్తున వర్క్షాప్స్ పెట్టుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చక్కటి ర్యాలీ తీసాం. మీరందరూ పిల్లలు చాలా చక్కగా చురుకుగా పాల్గొన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సొసైటీ ఎంత చక్కగా కోఆర్డినేట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ దివ్యాంగులు, ఈ వికలాంగులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మాది ఒకటని కాదు, ప్రతి ఒక్క కార్నర్లో మాకు సంబంధించిన ఏదో ఒక మా లబ్ధిదారులు, మా అంశాలు ఏదో ఒకటి ఉంటాయి. ఈ డ్రగ్ ఎడిక్షన్లో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు బానిసలైన తర్వాత ఒక్కసారి అనుకుంటారు, వన్స్ మనం ఆ బూడిదలో దిగామంటే లెగలేమో అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మీలో గనక ఆ దృక్పథం ఉంటే ఖచ్చితంగా మనము ఒకసారి అందులో పడిన వాళ్ళు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాకు ఈ డ్రగ్ ఎడిక్షన్స్ నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఎంతో చక్కగా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. మత్తు పానీయాలు వద్దు, ఆరోగ్యమే మనకి ముద్దు. ఆరోగ్యవంతమైన జీవితం అనేదే మనకి ముందు.
ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఈ యొక్క మెసేజ్ ఇప్పుడు మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారిని మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ విశాల్ గారు. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తర్వాత వేదిక ముందున్న పెద్దలకు, పిల్లలందరికీ నమస్కారం. నేను చిన్న విషయాలు చెప్తా. డ్రగ్స్ అంటే ఏంటి? సార్ వాళ్ళంతా డ్రగ్స్ గురించి చెప్తున్నారు. డ్రగ్స్ ఏంటంటే డ్రగ్స్ అనేది 2 రకాలు ఉంటాయండి. పిల్లలు అర్థం చేసుకోవాలి. డ్రగ్స్ 2 రకాలు. ఒకటి నేచురల్ డ్రగ్స్, 2 సింథటిక్ డ్రగ్స్. నేచురల్ డ్రగ్స్ కింద గాంజా ఉంటుంది. గాంజా అంటే సైంటిఫిక్ నామ్ కన్నబీస్ అంటారు. తర్వాత పాపి అంటే నల్ల మందు తయారు చేస్తారు పాపితోటి. కోకా ప్లాంట్ అని ఉంటుంది. కోకా ప్లాంట్ తోటి కొకైన్ తయారు చేస్తారు. ఈ 3 అనేది నేచురల్ డ్రగ్స్. మిగతా సింథటిక్ డ్రగ్స్, మిగతా కెమికల్స్ తోటి తయారు చేస్తారు. అవి 120 వరకు సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాంజా వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. మన జిల్లాలో జరుగుతుంది, మన టౌన్లో జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా వచ్చింది. ఈ మధ్యనే ఒక నవీపేట మండల ఒక విలేజ్, ఆబంగపట్నం అన్న విలేజ్లో ఒక బీటెక్ చదువుతున్నాడు పిల్లోడు. వాడు గాంజాకి అలవాటు అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చాలా పేద కుటుంబం, వ్యవసాయదారు, రోజు కవర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏముందో కొడుకు చదువుకున్న పుస్తకాలు అనుకున్నారు. వాడు గాంజాకి అలవాటై ఒక 2-3 కిలోల గాంజా పెట్టుకొని వాడు అమ్మడం స్టార్ట్ చేసినాడు విలాస జీవితాల గురించి. అట్లా తయారవుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండానే అతని పుస్తకాలు అనుకున్నారు. మేము పోయి పట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు అప్పుడు అందులో ఏముందో అప్పుడు చూస్తున్నారు. వాళ్ళు వేడుపడు అంటే అంత గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది గాంజా ఈ జిల్లాలో. కాబట్టి పిల్లలు మీరు అవగాహన చేసుకోవాలి. గాంజా ఎట్లుంటుందంటే అది బంతి చెట్టు లాగానే బంతి పువ్వు, మనకు బంతి పూలు ఉంటాయి కదా, బంతి చెట్టు లాగానే ఉంటుంది గాంజా ప్లాంట్. కానీ పువ్వు ఉండదు. బంతి పూలు ఉండకుండా అది గాంజా ప్లాంట్ అనుకోవాలి. సేమ్ బంతి చెట్టు ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. కానీ మన దగ్గర కల్టివేషన్ చాలా తక్కువ, ఎక్కడ లేదు జిల్లాలో. అదంతా ఆంధ్ర, ఒరిస్సా బార్డర్, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు నాందేడుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు వివిధ మార్గాల ద్వారా, ట్రైన్ ద్వారా, వెహికల్స్ ద్వారా మన జిల్లాకు వస్తుంది. దానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము సహాయశక్తులకు కృషి చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎంత చేసినా అందరు ప్రజల నుంచి, మీ పిల్లల నుంచి, అందరి నుంచి మీ కోఆపరేషన్ ఉంటేనే మనము ఒక డిపార్ట్మెంట్ తోటి నిర్మూలించేది కాదు ఇది. కాబట్టి అందరి సహకారాలు, డాక్టర్స్ సహకారాలు, అడిక్ట్ అయిన వాళ్ళను డీఅడిక్షన్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడం, అందరూ మన సొసైటీని బాగు చేసుకోవడానికి అందరి సహకారం వల్ల మనం నిర్మూలిస్తాము. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఛాయాశక్తుల జిల్లా నుంచి నార్కోటిక్ డ్రగ్స్ అంటే నేచురల్ డ్రగ్స్ యాజ్ వెల్ యాజ్ సింథటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయండి. కల్లులు కలిపి అమ్ముతున్నారు. దాన్ని నిర్మూలించడానికి మేము సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం తీసుకుని జిల్లాను, నిజామాబాద్ జిల్లాను, తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సహాయశక్తులు మేము ప్రయత్నం చేసి నిజామాబాద్ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి మేము సహాయశక్తి ఎలా మానసికాలు చెప్తున్నాయి కానీ సార్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? చాలా మంది తెలియని విషయం ఏంటంటే పిల్లలు బయట చాక్లెట్స్ అసలు తీసుకోవద్దు. ఎవరైనా అనుమానాలు పర్సన్ ఇస్తే పిల్లలకి ఏంటంటే గంజాయితో చేసిన చాక్లెట్ కూడా బయట ఇస్తున్నారు. ఎవరైనా అనుమానిత పర్సన్స్ చాక్లెట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ దయచేసి తీసుకోవద్దు. సో మంచి మెసేజ్ ఇచ్చారు సార్. అండ్ now I would like to request our national president, Indian Psychiatric Society, Dr. Lakshmikant Reddy sir, please give a valuable message. आज निजामाबाद में जो ये ड्रग्स का यूज़ बच्चों ने नहीं करना चाहिए, युवा पीढ़ी ने नहीं करना चाहिए, उसकी जो रैली निकाली गई उसमें आप सभी का जो सहयोग मिला उसके लिए एक बार जोरदार तालियां अपने आप के लिए कि आप सब जब यहाँ पर आए। आप नहीं आते तो ये रैली सफल नहीं होती। मेरा मीडिया से सभी से ये कहना है कि इस संदेश को समाज तक पहुँचाएं कि ड्रग्स समाज के लिए कितने घातक है। आप जितने ज़्यादा लोगों तक ये बात को पहुँचाएंगे उतना ही ज़्यादा फायदा होगा। हम देश भर में जहाँ भी एडिक्शन की कॉन्फ्रेंस लेते हैं वहाँ एडिक्शन से दूर रहने के लिए इंडियन साइकियाट्रिक सोसाइटी की ओर से ऐसे उपक्रम करते रहते हैं। आज विशाल अकुंडा और जॉर्ज रेड्डी ने बहुत अच्छी तरह इस रैली को सफल बनाया। एक बार जोरदार तालियां IPS के स्टाफ के लिए और आप सभी के लिए इस संदेश को दूर दूर तक पहुंचाएं। और इस सफल रहने के लिए आप सभी को, स्पेशली निजामाबाद को, one thing I have slogan I will given to you which I will like to tell you. Now there is a era post corona, sound body in sound mind only. I repeat myself, साउंड बॉडी इन साउंड माइंड ओनली। एक स्वस्थ शरीर स्वस्थ मन में ही बच सकता है। तो हमेशा अपने मानसिक स्वास्थ्य को अच्छा रखें और उसके लिए ड्रग्स से दूर रहना बहुत जरूरी है। मुझे बुलाया, सभी सम्मान दिया, इसके लिए बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच। ఇప్పుడు మనకు మెయిన్ చీఫ్ గెస్ట్
మాట్లాడే సమయం వచ్చింది. దానికంటే ముందు ఒక మెసేజ్, ఎందుకంటే కొంతమందిని నేను గుర్తు చేయడం మర్చిపోయి, స్నేహ సొసైటీ వాళ్ళు ఈవెన్ దివ్యాంగులు అందరూ వచ్చి తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలనుకుంటాను. అండ్ నలంద స్కూల్, నదే భారతి స్కూల్, తర్వాత ఏసీసీ, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, వారియర్స్ డిస్ట్రిక్ట్ డిఫెన్స్ అకాడమీ, సారీ నేను కొద్దిగా, అండ్ ఫార్మసీ కాలేజ్, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, అండ్ తర్వాత ఇంకా నేను ఏమైనా మిస్ అయితే దయచేసి ఏమనుకోవద్దు. లయన్స్ క్లబ్, ఇంకేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మన సో ఇప్పుడు మన ముఖ్య అతిథి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారికి మాట్లాడాల్సిందే పోతుంది. బిఫోర్ దట్ ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేశారు, ఇది మన సార్ చేయాల్సి కోరుతున్నాను. మీరు అందరూ చాలా బిజీగా ఉన్నట్టుంది, ఎందుకంటే ఏం కదా అల్పాహారం బ్రేక్ఫాస్ట్. ఒక నిమిషం లేదా ఒక 10 సెకండ్లు ప్లీజ్, ఆల్ ఆర్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా స్ట్రైట్ కూర్చున్న పిల్లలందరూ కూడా చిన్న ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకోండి. చెప్పండి, కళ్ళు మూసుకొని నేను చెప్పింది వినండి. అందరూ కూడా హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ అందరికి వినిపిస్తుంది అనుకుంటున్నాను, తెలుగు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదంటే వాళ్ళకి చెక్ చేయాల్సి వస్తుంది. అంటే తప్పండి అమ్మని ఏంటని వినపడకపోతే వాళ్ళు మాత్రం కళ్ళు తెలిసి ఉంటారు. కళ్ళు తెలిసినట్టే వాళ్ళకి చెవుడు ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ చాలామంది వక్తలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. చెప్పేది వినాలి, ఇక్కడికి వచ్చింది వినడం కోసం. వినటం అనేది తర్వాత. ముందుగా ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ సంబంధించి నిర్వహించిన ర్యాలీకి, అదేవిధంగా ఇక్కడ సభకు హాజరైనటువంటి ప్రముఖులు, ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా మిగతా డాక్టర్స్, అదేవిధంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారు, మేడం గారు, ఇక్కడ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి అన్ని పాఠశాలల కళాశాల యాజమాన్యం, ముఖ్యంగా ప్రియమైన చిన్నారులు, మా యొక్క ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు మరియు సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రామ్ని ప్రజల వద్దకు తీసుకుపోతున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక శుభదినం. ఈరోజు ఇంత ప్రశాంతంగా చాలా చల్లగా ఎందుకుంది అనుకున్నాను. నాకు తోచినట్టు ఇంతమంది పిల్లలు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సూర్యుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు, వాతావరణాన్ని చాలా చల్లబరుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అందరికి చాలామంది పిల్లలకి అసలు తెలీదు, కొత్త అంశాన్ని చెప్తున్నారు. డ్రగ్స్ అంటే ఒకప్పుడు చెప్పొద్దు, పిల్లలు చెప్పొద్దు, వాళ్ళకి చెప్తే వాళ్ళు డ్రగ్స్, వాళ్ళు ఏదో డ్రగ్స్ ఏందని చెప్పేసి దానికి అలవాటు పడుతుందని చెప్పేసి ఒక భయం ఉంటుండే. మారుతున్న ప్రపంచంలో, వేగంగా వెళ్తున్న ప్రపంచంలో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏది దాచలేదు, ప్రతిదీ కూడా డిస్కస్ చేయాల్సింది పిల్లలతోనే, ఎవరితోనే. ఎందుకు పిల్లలతోనే అంటే పిల్లలే రేపటి జనరేషన్, రేపటి పౌరులు, సమాజాన్ని మార్చగలిగేటువంటి గొప్ప శక్తి, వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు. మీ దగ్గర ఏం దాచిపెట్టాల్సిన అవసరం లేదు, చెప్పాలి ఇది మంచిది ఇది చెడ్డది.
వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. దానికోసం పిల్లల్ని, పాఠశాల పిల్లల్ని, కళాశాల పిల్లల్ని చైతన్యవంతం చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఒక్కొక్కరు ఇందా చెప్పారు, ఒక్కొక్కరు 10 మందితో సమానం. మీరు ఇంట్లో నలుగురు, మీ అమ్మ నాన్న, అమ్మమ్మ, తాతయ్య అంటే వాళ్ళకి చెప్పగలరు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువులు చెప్పగలరు, మీ ఫ్రెండ్స్ చెప్పగలరు. ఒక అంశాన్ని చాలా వేగంగా చేర్చగలిగేది పిల్లలే. వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏ అంశం పట్లైనా డిస్కస్ జరిగితే దాన్ని వెళ్ళి ఇంట్లో చెప్తారు వాళ్ళు. అందుకోసం మాత్రమే పిల్లల్ని, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగింది ఇక్కడ. దీనికి నేతృత్వం వహించినటువంటి డాక్టర్ విశాల్ గారు నా దగ్గరకు వచ్చారు ఒక రోజు. సార్, ఈ కార్యక్రమం మీకు చేపడుతున్నాం, మా దగ్గర 3 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా చాలామంది డాక్టర్లు వస్తారు, సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ సభ్యులందరూ వస్తారు. ఎక్సైజ్ శాఖ నుంచి మీ యొక్క సహాయ సహకారాలు కావాలన్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మాకు చిన్న పరిధి తక్కువ ఉంటుంది, మా సిబ్బంది కానీ కానీ చాలా తక్కువ పరిధి ఉంటుంది. కానీ ఇక దేశవ్యాప్తంగా వాళ్ళకి చాలా పెద్ద పరిధి ఉంటుంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఒప్పుకోవడం జరిగింది. మా డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఇది మా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. డ్రగ్ అంటే కేవలం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సైకియాట్రిక్ అసోసియేషన్ కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఒక వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ కుటుంబానికి. కానీ డ్రగ్స్ అనేది లేకపోతే దేశమే బాగుంటుంది. డ్రగ్స్ అనేది లేకపోతే దేశమే బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండటం అనేది ప్రధానం. బాబు ఒక 2 నిమిషాలు ఆగము, ఒక 2 నిమిషాలు. ఓకే, డ్రగ్స్ నుంచి దూరం కావటం. డ్రగ్స్ అంటే ఏంటని చెప్పారు ఇందాక మీరు. డ్రగ్స్ చాలా రకాలు ఉంటాయి నాన్న, అందులో 2 రకాలు. ఒకటి న్యాచురల్, ప్రకృతి నుంచి దొరికేది ఏంటిది, రెండోది సింథటిక్, అంటే కెమికల్స్ నుంచి తయారు చేసేది. 2 కూడా నష్టమే. వ్యసనం, అడిక్ట్ కావడం. వ్యసనం అంటే ఇందా చెప్పారు, ఏదైనా మనకి వదిలిపెట్టలేకపోవటం దాన్ని. అంటే ఒకదానికి అలవాటు పడితే వదిలిపెట్టలేకపోతే అది వ్యసనమే. మనకు 7 వ్యసనాలు చెప్పారు మన యొక్క భారతీయ ఫిలాసఫీలో. దాంట్లో కూడా ఇంకోటి అన్నారు, ఒక వ్యసనం అంటే బాగా అలవాటు పడిపోతే దాన్ని ఉండలేకపోతే. అంటే చాలామంది ఏదో అంటారు, మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో మమ్మీ ఆ టైం టీ తాగకపోతే వాళ్ళకి తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది. రోజు ఆ టైం టీ తాగాలి. లేదా పొద్దున్న మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ చూడాలి. ఇది కూడా ఒక వ్యసనం. కాకపోతే దానివల్ల లాభమా నష్టం ఆలోచించాలి. టీ తాగడం తలనొప్పి, కాఫీ అంత మనకు పర్వాలేదు, ఎవరికి నష్టం లేదు. సెల్ ఫోన్ కూడా మంచి కోసం చూస్తే నష్టం లేదు, అదే పనిగా చూస్తే దానివల్ల నష్టం ఉంటుంది. ఇక్కడ డ్రగ్స్ వల్ల ఏం జరిగిందంటే ఆరోగ్యం కూడా పాడైంది కంప్లీట్గా. మీరు మనకు అందుబాటులో ఉన్నటువంటి డ్రగ్స్ ఏంటి అనేది కూడా మా ఈఎస్ గారు చెప్పారు. తక్కువ రేటుకు దొరికి, ఇక్కడ ఏరియాలు ఎక్కువ రేటు పెట్టారు కాబట్టి పిల్లలు వాళ్ళకి సంబంధించి అందరికి అందుబాటులో తక్కువ ధరకు దొరికేటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, లాభం పొందడం కోసం. కొంతమంది ఈ స్మగ్లర్లు కానీ, ఆ పని చేసేటువంటి వాళ్ళు కానీ సొసైటీకి పట్టిన చీడపురుగులను కూడా ఏమనుకోండి, ఆ గంజాయిని తీసుకొచ్చి అలవాటు చేస్తారు పిల్లలకి, కాలేజీ పిల్లలకి, బయట వాళ్ళకి. ఇది కరోనా తర్వాత బాగా ఎక్కువగా వచ్చారు, గ్రామాలలో కూడా వచ్చారు. ఇప్పుడు మీ నుంచి మీ కోరుకునేది ఏంటంటే, మీకు ఎవరికి డ్రగ్స్, మీరు ఎవరు అలవాటు లేదు, చాలా సంతోషపడిన పిల్లలు ఎవరికి కూడా లేదు, చాలా హ్యాపీ ఉండదు కూడా నాకు తెలిసిన వరకు. కానీ మీ చుట్టుపక్కల గంజాయి వాడినా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏమైనా వ్యసనం అలవాటు అయినటువంటి వాళ్ళు ఉంటే అది ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళ గురించి మీరు ఏం అవసరం లేదు. సింపుల్ సెల్ ఫోన్లో మా యొక్క డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఈసీ నెంబర్. అది 1800, 1800 గుర్తుపెట్టుకుని. 1800 ఎన్ని డిజిట్స్ అవి? 4. దాని తర్వాత 4 వస్తుంది, 1800 4. ఆ తర్వాత 252523, 252523, 1800 4 252523. ఈ నెంబర్ కొడితే మీకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది డిపార్ట్మెంట్కి. పలానా దగ్గర గాంజా అమ్ముతున్నారు, లేకపోతే వీళ్ళు మత్తు పదార్థాలు వాడుతున్నారు అని మీ దృష్టికి వస్తే సింపుల్గా దాని నుంచి ఫోన్ చేస్తే శాఖకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు బాగా మీ రిలేటివ్స్, మీ దగ్గర వాళ్ళు అడిక్షన్ అయ్యారు బాగా, దానికి అసలు వదిలిపెట్టి ఉండలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఇప్పుడు ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, గవర్నమెంట్లో కూడా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సైకియాట్రిస్ట్ వాళ్ళ దగ్గర తీసుకోబడతారు. జబ్బు వచ్చింది, రాకముందు మనం ప్రివెన్షన్ తీసుకోవాలి, దానికి దూరంగా ఉండాలి. వచ్చింది, దాని నుంచి బయటపడాలి. బయటపడడానికి మార్గం డాక్టర్స్ ఉన్నారు, ఆ యొక్క ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా మనకి
ఆ విధంగా అమ్ముతున్నారంటే వాళ్ళ గురించి సేకగా చెప్తే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం. కాబట్టి పిల్లలుగా మీరు బాధ్యత ఏంటంటే మీ చుట్టూ సొసైటీ మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటున్నారు. మీ చుట్టూ సొసైటీ మంచిగా లేకుండా మన కుటుంబం నలుగురు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామా? నాట్ పాసిబుల్. నువ్వు ఒక్కడే మంచి డ్రైవింగ్ చేస్తే పక్కన చూసినట్టు తోలితే నువ్వు మంచిది వెళ్ళినా ఉపయోగం లేదు. అలాగే మీరు ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నాం, మేము ఏ అలవాట్లు లేవు, మాకు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, మేము మా కుటుంబం లేదా మా ఫ్రెండ్స్ కాదు, మీ చుట్టూ ఉన్న సొసైటీ మంచిగా ఉండాలి. ఆ సొసైటీ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనందరం కూడా దేశం కూడా మంచిగా ఉంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి మన నగరం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది. పాఠశాలలో అంతే, మీ క్లాసులో కూడా ఒక్కటి చెడ్డవాడన్న మిగతా వాళ్ళందరికీ నష్టం కదా ఎప్పటికీ. కాబట్టి మీరు దయచేసి ఇది ప్రాథమిక బాధ్యత, అందరి బాధ్యత, రైట్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్రన్స్ కాంచి పెద్దవాళ్ళ వరకు మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం బాగు చేసుకోవాలి. ఎవరు వచ్చి బాగు చేయరు. మనకున్న ఒక అలవాటు ఏంటంటే ఎవరు వచ్చి బాగు చేస్తారు, నేను మాత్రం బాగు చేయను. దానివల్ల ఏమైంది, ఎవరు రారు, ఎవరు వస్తారు కూడా ఎవరు రారు, లాస్ట్కి నీకే నష్టం జరిగింది. ఇది పిల్లలందరికీ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శాఖ తరఫున చెప్పదలుచుకున్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మా సిబ్బంది అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎన్సీసీ పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళు పొద్దున్నే లేచి అంతా డ్రెస్ మనం మామూలు డ్రెస్ వేసుకోవడానికి కష్టం, వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చారు. ఇక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా చాలా 7 గంటల వరకు 6:30 వరకు గ్రౌండ్కి రావడానికి, వాళ్ళు ఎప్పుడో 5:30కి 5ంటికి లేచి తయారై వచ్చి ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాజమాన్యం వీళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అదేవిధంగా ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీస్ కానీ వాళ్ళు కూడా ఈ యొక్క ర్యాలీలో సహకరించారు. పిల్లలందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుందంటే, ఏ వ్యసనం కూడా మంచిది కాదు. మనం ఏ వ్యసనం, ఫోన్ అయినా ఏదైనా, డ్రగ్ అయినా ఏదైనా మంచిది కాదు. ఇండియన్ ఫిలాసఫీలో అప్పుడుంటే నీకు బాగా ఇష్టమైంది వదిలిపెట్టమంటారు కాశీలో. ఎందుకు వదిలిపెట్టమంటారు కాశీలో అంటే నీ విల్ పవర్ నువ్వు చెక్ చేసుకో. నీకు బాగా ఇష్టం అంటే అది ఒక వ్యసనం అన్నట్టు, బాగా అడిక్షన్ అన్నట్టు. ఆ అడిక్షన్ వదిలిపెట్టగలిగితే నీకు విల్ పవర్ అన్నట్టు. విల్ పవర్ చెక్ చేసుకోవాలి, దీని నుంచి నేను బయటపడగలను అని చెప్పేసి. నేను నా ఏజ్ 20 ఇయర్స్ అప్పుడు, 20 కూడా 18 ఇయర్స్ అప్పుడు ఒక ఫ్రెండ్తో పెట్టి కాశాను. అరే నువ్వు నాన్ వెజ్ తినకుండా ఉండలేవు అని చెప్పాను అన్నాను. నేను ఉండగలను అన్న. నేను జస్ట్ ఒకటే వర్డ్, మాంసం. ఎందుకంటే రెగ్యులర్గా రోజు మాంసం లేకపోతే ఉండలేకపోయేటండి. ప్రతిరోజు నాన్ వెజ్ కావాల్సిందే. మా ఇంట్లో అలా అలవాటు అయిపోయింది. ఊర్లో ఆవిరి చేపలు లేకపోతే మాకు వాగులు ఉంటుండే, చెరువు ఉంటుండే, రోజుకి ఒకరు తీసుకొచ్చి మా ఇంటికి మా రెడ్డి గారు అని చెప్పేసి చేపలు ఇస్తుండే. మా నాన్నగారికి 3-4 రోజులు చేపలు, 3-4 రోజులు మాంసము, ఊర్లో ఎక్కడ ఏటకు వచ్చినా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. జస్ట్ ఒక వర్డ్. నేను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నువ్వు ఉండలేవు రెండు అన్నారు. నేను ఎందుకు ఉండలేని చెక్ చేసుకుందాం అనుకున్నాను. ఆ రోజు నుంచి 18 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు నేను నాన్ వెజ్ తింటా, ఎన్నడూ తినలేదు. చెక్ చేసుకోవడానికి మీరు గమనిస్తే చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా విల్ పవర్, మీరు ఆ పిల్లలుగా మీరు విల్ పవర్ మీరు చెక్ చేసుకోండి. దీనికి అడిక్షనా, నేను అడిక్షన్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి? సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించాలి? మనం నిజంగా దేనికి ఉపయోగిస్తున్నాం? మంచికి ఉపయోగిస్తున్నాం, చెడుకు ఉపయోగిస్తున్నాం. అడిక్షన్ లేనంత వరకు ఏదైనా మంచిది. దాన్ని చెక్ చేసుకోవడం పిల్లలుగా మీ బాధ్యత. ఎందుకంటే చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఇలా దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నారు, సెల్ ఫోన్ నుంచి బయటపడలేకపోతున్నారు. చిరంజీవి గారు తెలుసు కదా, ఇది నేను చెప్పాలి. చిరంజీవి గారు మీలో ఎవరు కోటీశ్వరులో ఫస్ట్ ఎపిసోడ్లో నేను 1 crore వచ్చిన దాకా పోయినప్పుడు చిరంజీవి గారితో నాకు దాదాపు 3 days ఉన్నాడు. నా వ్యక్తులు 3 days నేను ఆ వ్యక్తితో ఉన్నాను. నా గొప్పతనం గురించి కాదు, చిరంజీవి అనే ఒక వ్యక్తి మామూలు సాధారణమైన వ్యక్తి అంత స్థాయికి చేరడానికి ఆయనకున్న విల్ పవర్. నిజంగా చెప్పాలంటే ఆయనకన్నా టాలెంటెడ్ నటులు చాలామంది ఉన్నారు, కానీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఆయన అక్కడ దాకా తీసుకొచ్చింది. ఒక మామూలు వ్యక్తిని ఎక్కడికో తీసుకుపోయినటువంటి సందర్భం ఆయనతో మాట్లాడినప్పుడు ఒక ఇన్స్పిరేషన్. అతను చెప్పేవాడు ఇప్పటికి కూడా మార్నింగ్, ఆయన ఎర్లీ మార్నింగ్ ఎంత నైట్ షూటింగ్, లేట్ షూటింగ్ అయినా మార్నింగ్ 5 o'clock లేచి మళ్ళీ తన యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాడు. ఇవాళ ఎంతమంది లేస్తున్నారు మార్నింగ్? ఆరోగ్యం బాధపడిన మార్నింగ్ లేవడం అనేది లేనే లేదు. అమ్మ 4 సార్లు లేదు తప్ప మనం లేవు. అంటే మన గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ చుట్టూ సొసైటీ ఆరోగ్యంగా ఉండాలి. దయచేసి పిల్లలందరూ, పెద్దలు కూడా, అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మనం ఒక్కరు బాగుంటే కాదు కానీ మన చుట్టూ ఉన్న సొసైటీ అంతా బాగుండాలి. దాంట్లో మన పాత్ర ఉంటుంది. దానికోసం మాత్రం డిపార్ట్మెంట్
యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా విశాల్ గారు వాళ్ళ టీం చేస్తున్నటువంటి కృషిని గట్టిగా మీరు చప్పట్లతోని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. ఎందుకంటే ఒక కాజ్ని, ఒక సోషల్ కాజ్ని అందరికీ పరిచయం చేయడం, దాని మీద డిస్కషన్ జరగడం, దాన్ని ముందుకు తీసుకుపోవడం, ప్రభుత్వాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా వాళ్ళు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసినా. ఇంకోటి ఈ జిల్లాలో దౌర్భాగ్యం, మీ అందరికి కూడా మీ కుటుంబాలు మీ అందరు చూస్తారు. ఈ కల్తీ కళ్ళు అనేది మేజర్ ఇప్పుడున్నటువంటి అతిపెద్ద అడిక్షన్. దాంట్లో అది జనరల్ మామూలు సాధారణ దొరికే కళ్ళు కాదు, అందులో కల్తీ పదార్థాలతో తయారు చేస్తున్నారు. అది క్లోరైడ్రేట్ ఇంతకుముందు తయారు చేసేవాళ్ళు, క్లోరైడ్రేట్ తాగితే చచ్చిపోయేవాళ్ళు. దాని ప్లేస్లో వేరే రకరకాల ఆల్ఫాజోలం, డైజోఫామ్ కూడా కలుగుతున్నారు. చాలా చోట్ల వీలైనంత వరకు కల్తీ కళ్ళకి దూరం ఉండమని మీ పేరెంట్స్ చెప్పండి. మా శాఖ నుంచి కూడా మాకున్న శాశక్తులు మేము దాన్ని పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి చెప్పండి. అలాంటి వాటికి అడిక్షన్ అయితే జీవితం అంతా నాశనం అయిపోతుంది, ఆరోగ్యం పడే చనిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి అందరికీ నేను మా సిబ్బందికి, మా యొక్క ఇన్స్పెక్టర్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెబుతాను. ముఖ్యంగా మా విజయానంద్ ఇంతకుముందు లయన్స్ క్లబ్లో చేశాడు. ఈ కార్యక్రమంలో సార్ ఇలా వీళ్ళు చేస్తారని చెప్పేసి విజయానంద్ కూడా చెప్పడం ద్వారా వీళ్ళందరూ కూడా నాకు అందరు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నారులందరూ మంచి భవిష్యత్తు ఉండాలి, మీరు గొప్ప వ్యక్తి, గొప్ప స్థానానికి వెళ్ళాలి. మీకు మీరే మీ యొక్క విల్ పవర్ చెక్ చేసుకోండి. మీ యొక్క ఏమంటారు హార్డ్ వర్క్ని, డెడికేషన్ని పదులు పెట్టండి. ఎవరు కూడా మీకు ఎవరు వెనక ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేము రిలీజ్ చేయడం జరుగుతుంది, నా చేతుల మీద రిలీజ్ చేయాలని కోరారు. థ్యాంక్ యూ. ఒక మంచి కాజ్ కోసం మీరు కష్టపడుతున్నందుకు ప్రసాద్ గారు ముందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. అందరూ కూడా రావాలి. ఇది షార్ట్ ఫిలిం 26 రోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. 26 రోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మాకు యూట్యూబ్ తెలియని వాళ్ళు ఎవరు లేడా? ఓకే, డ్రగ్స్ కిల్ ద లైఫ్ అనేది ట్యాగ్, అది టైటిల్. డ్రగ్స్ కిల్ ద లైఫ్. ఓకే, రెడీ సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొద్దిగా మా మాత్రం అక్కడికి వెళ్తున్నాము. సో మీరందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమానికి మా ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ తరఫున మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మన ఈ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్ మన జీవన్ రావు గారు. నేను ఒక 10% వర్క్ చేశాను, కానీ జీవన్ రావు గారు ఆల్మోస్ట్ మరి విజయానంద్ గారు ఇద్దరు అండ్ బాబా గౌడ్ గారు, తర్వాత వాళ్ళు ఎలా పనిచేశారని మన జగదీష్ గారు. ఎందుకంటే ఏంటంటే దీనికి రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారు, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. అండ్ ఈ కార్యక్రమం చేసిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ విజయరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ జీవన్ రావు గారు, ప్లీజ్ ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ప్రకారం కార్యక్రమానికి వచ్చే విద్యా సంస్థలు నవ్యభారతి, ఎన్జిఎస్, వారియర్ డిఫెన్స్ కాలేజ్, ఎన్సిసి, స్నేహ సొసైటీ నలంద, వేరియస్ డిపార్ట్మెంట్ అందరికీ మా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తరఫున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విజయానంద్, రాహుల్, రోటరీ క్లబ్ మెంబర్స్ మరియు మా డీసీ సోమిరెడ్డి సార్కు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సారు, పీటీ రఫీక్ మేడం గారికి,
ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి కృషి చేసినటువంటి అందరికీ నా తోటి బాబాగౌడ్ సార్ అందరికీ మెమోతో ప్రదానం చేస్తున్నాము. కొద్దిగా